నమస్తే అందరికీ. నేను మీ రజనీకాంత్. గత రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఫేస్బుక్ లైవ్ వీడియోలు కానీ పెట్టడం చేయట్లేదు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులకి అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా పర్సనల్ ప్రాబ్లం వల్ల, ఆర్థిక ఇబ్బంది వల్ల నేను లైవ్ వీడియోలు కానీ పెట్టడం జరగట్లేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నా నల్గొండ జిల్లాకి వాసులకి, నా దేవరకొండ మండల వాసులకి, నా ఊరు గ్రామవాసులకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక యువతరంగా, ఇది నా ఫోటో మీరు చూడొచ్చు, ఒక యువతరంగా ఎంతో కష్టపడ్డ రోజులు, మీరు దగ్గరగా పెట్టి చూపిస్తాను, ఎంతో కష్టపడ్డ రోజులు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా. ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ పల్లెలో అయినా, ఏ గూడెంలో అయినా ఒక ఇల్లు లేని సభ్యులు ఉండకూడదు, ఇంద్రమిల్ల ప్రతి ఒక్కరు రావాలని అంటున్నారు. మన పార్టీలో ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు దాదాపు ఒక పార్టీని విడిపోయి ఒక సంవత్సరం అవుతుండొచ్చు, బహుశా సంవత్సరం గిట్ట కాదు, ఒక 6 నెలలు అవుతుంది పార్టీని విడిపోయి, కాంగ్రెస్ పార్టీని విడిపోయి. ఎందుకంటే మన పార్టీలోనే, మా దేవరకొండ మండలంలోనే నాయకులు నాలాంటి యంగ్స్టర్స్ని దూరం చేయడం జరిగింది. ఎంతో మందిని, నన్ను కాదు ఎంతో మందిని. అయితే నేను చెప్పాల్సింది ఒకటే ఒక మాట రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో ముఖంగా. పార్టీ కోసం ఎంతో మంది కష్టపడతారు, లీడర్ల చేతిలో కాదు ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యడం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో ఏమేమి జరుగుతుందో కనుక్కోండి. పార్టీలో ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, మా గ్రామస్తుడు బాలు నాయక్ పక్కన రాహుల్ గాంధీ, నేను ఎన్నో ఇలాంటి పోస్టులు పెట్టుకుంటా ఎన్నో చేశాం, పార్టీ కోసం కష్టపడ్డాం. ఈరోజు కమలాపూర్ గ్రామం, ఊరి పేరు చెప్పుకోవాలంటే కమలాపూర్ గ్రామం చెప్పుకోవాలి, బాలు నాయక్ అనే ఎమ్మెల్యే. అలాంటిది గ్రామస్తునికి ఇల్లు ఇవ్వడం, ఫస్ట్ విడతలో గిట ఇల్లు వస్తే, L1 విడతలో ఇల్లు వస్తే గిట కొంతమంది నాయకులు కలిసి ఆ పేరు తీసేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే గిట ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఎమ్మెల్యే గారి ప్రవర్తన, ఎమ్మెల్యే గారి అభివృద్ధి. సొంత గ్రామస్తుడు, మా గ్రామస్తుడు చెప్పుకోవాలంటే కమలాపూర్ గ్రామం చెప్పుకోవాలి.